అందరికీ నమస్తే అండి. నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. డిసెంబర్ 10వ తేదీ ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మనం స్వేచ్ఛాయుతంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి రాజ్యాంగం మనకు కల్పించిన ఎన్నో హక్కులను, మన హక్కులను మనం పరిరక్షించుకుని, మన హక్కులను మనం కాపాడుకోవడానికి చర్చించుకునే రోజు ఈరోజు. అంతర్జాతీయ మన హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. ఈ సందర్భంగా మన హక్కులు ఏ రకంగా హరించివేయబడుతున్నాయో, ఏ రకంగా అణచివేయబడుతున్నాయో ఒక్కసారి మనందరూ కూడా చర్చించుకుందాం. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో అసాగో ఇథనాల్ పరిశ్రమను గత ప్రభుత్వం అనాలోచితంగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి నాడు మేమందరం కూడా ప్రతిఘటించినా సరే అణచివేస్తూ మమ్మల్ని నిర్బంధించి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ కంపెనీని నేటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించడం జరిగింది. ప్రారంభం అయిన దగ్గర నుంచి గత 4 నెలల నుంచి కూడా చాలా తీవ్రమైన దుర్వాసన వస్తూ ఉంది. మేము గాలి పీల్చలేకపోతున్నామని స్థానిక ప్రజలందరూ కూడా నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మేమందరం కూడా విపరీతమైన సౌండ్ వస్తూ ఉంది, శబ్ద కాలుష్యం వస్తూ ఉందన్నాం, భూమిలో నీరు కలుషితం అవుతా ఉందని చెప్పేసి అన్నాం. ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు. మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన పరిసరాలు. రాజ్యాంగం ఇచ్చినటువంటి మా హక్కులను హరించివేస్తూ ప్రకృతి ఇచ్చినటువంటి స్వచ్ఛమైన గాలి, నీరు మాకు కాకుండా మీరు ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి ఇక్కడ మా ఇళ్ల మధ్యలో, మా గ్రామాల మధ్యలో మీరు వ్యాపారం చేసుకోవడానికి, మా ఆరోగ్యాలు పాడు చేయడానికి హక్కు మీకు ఎక్కడుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ, పాలకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణలో చూస్తే ఇదే ఇథనాల్ పరిశ్రమను అక్కడ దిలావర్పూర్ అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకించి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. గత టీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. నేటి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజల మనోభావాల్ని తీసుకుని అక్కడ సమస్యలను పరిశీలించి ఆందోళనను గమనించి అక్కడ న్యాయం ఉందని చెప్పేసి నేటి ప్రభుత్వం అక్కడ కంపెనీని రద్దు చేయడం జరిగింది. మరి అదే రకంగా ఇక్కడ గత ప్రభుత్వం అనాలోచితంగా ఏర్పాటు చేసినట్టే ఈ కంపెనీని నేటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మేము మాట్లాడుతూ ఉంటే మా గొంతులు నొక్కుతా ఉన్నారు, అణచివేస్తా ఉన్నారు. ప్రజలు నల్ల జెండాలతో నిరసన తెలియజేసే హక్కు లేదా? అదే రకంగా ఒక పోస్టర్లు, మాకు ఈ కంపెనీ వద్దు, మాకు ఈ దుర్వాసన పీల్చలేకపోతున్నాం పోస్టర్లు అంటిస్తే అధికారులతో పోస్టర్లు పీకించే దౌర్భాగ్య పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గంలో ఉంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ప్రజల హక్కుల్ని హరించి హక్కు మీకు లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజల ప్రాణాలతో చెలగాటపడుతున్నటువంటి కంపెనీలకు కొమ్ము కాస్తూ ఆ కంపెనీ టెక్ మహీంద్రా సిఇఓకి సంబంధించిన కంపెనీ, అటువంటి పెద్ద కంపెనీ వేల కోట్ల అధిపతులు చెప్పినట్టుగా ఇక్కడ ప్రభుత్వాలు నడవడం అనేది చాలా సిగ్గుచేటు, చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా హక్కుల్ని అణచివేయబడేయడానికి మేము సిద్ధంగా లేము. తప్పకుండా ఎదురు తిరుగుతాం, పోరాడతాం, ప్రయత్నం చేస్తాం. ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మాకుంది, నిరసన తెలియజేసే హక్కు మాకుంది. 144 సెక్షన్ పెడతారా? ఇప్పటికీ 2 నెలలు అవుతుంది 144 సెక్షన్. సుమారు 2 నెలల నుంచి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. దేని గురించి? కంపెనీకి రక్షణగా 144 సెక్షన్. మీరు కంపెనీకి సపోర్ట్గా ఉన్నారా, ప్రజలకు సపోర్ట్గా ఉన్నారా? ప్రజలకు సపోర్ట్గా ఉన్నట్టయితే 144 సెక్షన్ దేనికి? అక్కడ ఏమైనా విధ్వంసాలు చేశారా, ధ్వంసం చేశారా, లేకపోతే ఏమైనా ఆటంకాలు చేశారా? ఒక్క చిన్న ఉదాహరణ చూపించండి. ఏమీ లేకుండా కంపెనీ కోసం 144 సెక్షన్ విధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించాలి. అక్కడ ప్రజల హక్కులను, ప్రజల ప్రాణాలను కాపాడే కార్యక్రమంకి తోడుగా ఉండాలి. అక్కడ ఇథనాల్ పరిశ్రమను తెలంగాణలో నిలుపుదల చేయడం జరిగింది, ఇక్కడ కూడా నిలుపుదల చేయాలి. ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి ఈ రకమైన దుర్మార్గపు నిబంధనలు లేకుండా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మా హక్కుల పరిరక్షణకు మా యొక్క గలం విప్పుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. ప్రజా సమస్యల మీద నిరంతరం అండగానే ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
అందరికీ నమస్తే అండి. నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. డిసెంబర్ 10వ తేదీ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. మనం స్వేచ్ఛాయుతంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి రాజ్యాంగం మనకు కల్పించిన ఎన్నో హక్కులను, మన హక్కులను మనం పరిరక్షించుకుని, మన హక్కులను మనం కాపాడుకోవడానికి చర్చించుకునే రోజు ఈ రోజు. అంతర్జాతీయ మన హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. ఈ సందర్భంగా మన హక్కులు ఏ రకంగా హరించివేయబడుతున్నాయో, ఏ రకంగా అణచివేయబడుతున్నాయో ఒక్కసారి మనందరూ కూడా చర్చించుకుందాం. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో అసాగో ఇథనాల్ పరిశ్రమను గత ప్రభుత్వం అనాలోచితంగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి నాడు మేమందరం కూడా ప్రతిఘటించినా సరే అణచివేస్తూ మమ్మల్ని నిర్బంధించి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ కంపెనీని నేటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించడం జరిగింది. ప్రారంభం అయిన దగ్గర నుంచి గత 4 నెలల నుంచి కూడా చాలా తీవ్రమైన దుర్వాసన వస్తూ ఉంది. మేము గాలి పీల్చలేకపోతున్నామని స్థానిక ప్రజలందరూ కూడా నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మేమందరం కూడా విపరీతమైన సౌండ్ వస్తూ ఉంది, శబ్ద కాలుష్యం వస్తూ ఉందన్నాం, భూమిలో నీరు కలుషితం అవుతా ఉందని చెప్పేసి అన్నాం. ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు. మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన పరిసరాలు. రాజ్యాంగం ఇచ్చినటువంటి మా హక్కులను హరించి వేస్తూ ప్రకృతి ఇచ్చినటువంటి స్వచ్ఛమైన గాలి, నీరు మాకు కాకుండా మీరు ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి ఇక్కడ మా ఇళ్ల మధ్యలో, మా గ్రామాల మధ్యలో మీరు వ్యాపారం చేసుకోవడానికి, మా ఆరోగ్యాలు పాడు చేయడానికి హక్కు మీకు ఎక్కడుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ, పాలకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణలో చూస్తే ఇదే ఇథనాల్ పరిశ్రమను అక్కడ దిలావర్పూర్ అని చెప్పేసి అక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకించి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. గత టీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. నేటి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజల మనోభావాల్ని తీసుకుని అక్కడ సమస్యలను పరిశీలించి ఆందోళనను గమనించి అక్కడ న్యాయం ఉందని చెప్పేసి నేటి ప్రభుత్వం అక్కడ కంపెనీని రద్దు చేయడం జరిగింది. మరి అదే రకంగా ఇక్కడ గత ప్రభుత్వం అనాలోచితంగా ఏర్పాటు చేసినట్టే ఈ కంపెనీని నేటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మేము మాట్లాడుతూ ఉంటే మా గొంతులు నొక్కుతా ఉన్నారు, అణచివేస్తా ఉన్నారు. ప్రజలు నల్ల జెండాలతో నిరసన తెలియజేసే హక్కు లేదా? అదే రకంగా ఒక పోస్టర్లు, మాకు ఈ కంపెనీ వద్దు, మాకు ఈ దుర్వాసన పీల్చలేకపోతున్నాం పోస్టర్లు అంటిస్తే అధికారులతో పోస్టర్లు పీకించే దౌర్భాగ్య పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గంలో ఉంది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ప్రజల హక్కుల్ని హరించి వేసే హక్కు మీకు లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజల ప్రాణాలతో చెలగాటపడుతున్నటువంటి కంపెనీలకు కొమ్ము కాస్తూ ఆ కంపెనీ టెక్ మహీంద్రా సిఇఓకి సంబంధించిన కంపెనీ, అటువంటి పెద్ద కంపెనీ వేల కోట్ల అధిపతులు చెప్పినట్టుగా ఇక్కడ ప్రభుత్వాలు నడవడం అనేది చాలా సిగ్గుచేటు, చాలా దుర్మార్గం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మా హక్కుల్ని అణచివేయబడేయడానికి మేము సిద్ధంగా లేము. తప్పకుండా ఎదురు తిరుగుతాం, పోరాడతాం, ప్రయత్నం చేస్తాం. ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మాకుంది, నిరసన తెలియజేసే హక్కు మాకుంది. 144 సెక్షన్ పెడతారా? ఇప్పటికీ 2 నెలలు అవుతుంది. 144 సెక్షన్ సుమారు 2 నెలల నుంచి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. దేని గురించి? కంపెనీకి రక్షణగా 144 సెక్షన్. మీరు కంపెనీకి సపోర్ట్గా ఉన్నారా, ప్రజలకు సపోర్ట్గా ఉన్నారా? ప్రజలకు సపోర్ట్గా ఉన్నట్టయితే 144 సెక్షన్ దేనికి? అక్కడ ఏమైనా విధ్వంసాలు చేశారా, ధ్వంసం చేశారా, లేకపోతే ఏమైనా ఆటంకాలు చేశారా? ఒక్క చిన్న ఉదాహరణ చూపించండి. ఏమీ లేకుండా కంపెనీ కోసం 144 సెక్షన్ విధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించాలి. అక్కడ ప్రజల హక్కులను, ప్రజల ప్రాణాలను కాపాడే కార్యక్రమంకి తోడుగా ఉండాలి. అక్కడ ఇథనాల్ పరిశ్రమను తెలంగాణలో నిలుపుదల చేయడం జరిగింది, ఇక్కడ కూడా నిలుపుదల చేయాలి. ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి ఈ రకమైన దుర్మార్గపు నిబంధనలు లేకుండా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మా హక్కుల పరిరక్షణకు మా యొక్క గలం విప్పుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. ప్రజా సమస్యల మీద నిరంతరం అండగానే ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.